హాయ్ అండి. బొబ్బరికాయ ఫ్రై ఎలా చేసానో చూపిస్తాను అండి. అలచందల ఫ్రై ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బొబ్బరికాయలు అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. అవి బాగా కడిగండి. మంచిగా 2-3 సార్లు కడగాలి. కడిగి మనం ఫస్టే చూసుకుంటే అండి ఎక్కడైనా పుచ్చులు కాయలు ఉంటే తెలిసిపోతాయి. అవి ఏరి పెట్టేసుకోవాలి. ఏరి పెట్టేసుకునండి ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. లోపల అంటే బొబ్బర్లు ఉంటాయి కాబట్టి లేత కాయలైనా బాగుంటుంది, కొంచెం గింజ పట్టినైనా బాగుంటుందండి. ఈజీగా అన్నీ ఇలా ఒకసారి పెట్టుకునండి గుత్తుల కింద కట్ చేసేసుకుంటే తొందరగా అయిపోతాయి అన్నమాట. మధ్య మధ్యలో చూసుకోవాలండి, ఎక్కడైనా కాయకి పుచ్చుంటే మనం ఫస్టే కాయలు చూసేటప్పుడే తెలిసిపోతుంది ఎక్కడైనా ఉంటే. ఇలా కట్ చేసినప్పుడు కూడా ఒకసారి ఇలా చూసుకుంటే అండి మధ్య మధ్యలో తెలుస్తుంది అన్నమాట. సన్నగా కట్ చేసేసుకోవాలి. ఈ ఫ్రై అయితే అండి చపాతీలోకి చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లోకి చారు, పప్పు చారు అలాంటి వాటిల్లో కూడా ఈ కర్రీ బాగుంటుంది. అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి, ఇవి గింజలు కదా. ఇలా మధ్య మధ్యలో చూసుకుని మంచిగా కట్ చేసుకోవాలి. కుక్కర్లో వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని, ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నేనైతే కొద్దిగా కారం కూడా వేసానండి, కారం కూడా వేస్తాను. కొద్దిగా పట్టినంత పడుతుంది, ఇంకా మిగిలిన వాటర్తో పోయేది. అంటే కొంచెం చూసుకోవాలండి, మనం ఒకసారి వండుకుంటే మనకు తెలుస్తుంది ఎంత వాటర్ వేయాలనేది. వాటర్ కరెక్ట్గా వేసుకోవాలి. మనకు ఒకసారి కొన్ని ఎక్కువైనాయి ఏంటంటే నెక్స్ట్ టైం కొంచెం తక్కువ వేసుకోవాలండి. అలా వేసుకుని నేనైతే 3 విజిల్స్ వేయించాను. కొబ్బరి వేసుకోవాలండి, కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 3 విజిల్స్ అయిన తర్వాత ప్రెషర్ ఆగిన తర్వాత మూత తీసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత అండి కొన్ని మెంతులు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకోవాలండి సరిపడగా. హాఫ్ కేజీకి నేను 7-8 అలా వేసాను. కారం సరిపడగా వేసుకోవాలండి, 8-9 అలా వేసాను. కొంచెం ఇది వేగిన తర్వాత మిరపకాయలు కొంచెం వేగాలండి. కొంచెం వేయించుకున్న తర్వాత అండి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లిపాయలు ఒక చిన్న గడ్డ వేసానండి. వెల్లుల్లిపాయ మంచిదండి, మంచిగా మళ్ళీ కమ్మట వాసన వస్తుంది అన్నమాట. ధనియాలు, వెల్లుల్లిపాయ, కొబ్బరి కూడా సగం ముక్క అంత వేసాను. మనం తీసుకున్న దాన్ని బట్టి కొబ్బరి వేసుకోవాలండి. సగం ముక్క చిన్న చిన్నగా కట్ చేసి వేసాను. అలాగే కొత్తిమీర వేసానండి, కాడలతో వేసుకున్నాను. కాడలు ఉంటే వేసేసుకోవచ్చండి. పైన ఆకు మనం కూరల్లో వాడుకుంటాం కదా, కొంచెం కాడలు లాంటిది ఉంటుంది కదా, ఇలా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఇలా వాడేసుకోవచ్చండి కొత్తిమీర కాడలు. ప్రెషర్ ఆగిన తర్వాత అండి ఇవి మంచిగా ఉడికిపోతాయి.
3 విజిల్స్ వేస్తే అండి మెత్తబడిపోకుండా మంచిగా మనం ఉడికినాయండి అవి. ఉప్పు వేసాం కాబట్టి అండి మరీ మెత్తబడిపోవు. వేరే బాండి పెట్టుకున్నాండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొద్ది కరివేపాకు వేసుకోవాలి. తాలింపు చేసుకోవాలండి దాన్ని. ఈ మిక్సీ పట్టుకున్నది వేసేసుకుంటున్నాను అండి. చాలా బాగుంటుందండి, చాలా కమ్మగాను టేస్ట్ బాగుంటుంది. అసలు ఎప్పుడు ఆ బొబ్బరికాయల కూర తినని వాళ్ళు కూడా తింటారండి ఇలా చేస్తే. మేమైతే బొబ్బరికాయలు అంటాం వాటిని, బొబ్బర్లు. ఇక్కడేమో అలచందలు, కొన్ని ప్లేసుల్లో అలచందలు అంటారండి. ఇవి తీసి వేసేసుకోవాలి ఇలాగా, వాటర్ లేకుండా. నాకు కొద్దిగా వాటర్ ఎక్కువైందండి, కొంచెము అంటే కరెక్ట్గా, అంటే ఒకసారి మాడిపోద్దేమని భయం అవుతుంది, అందుకని కొంచెమే వాటర్ మిగిలింది. కొద్దిగా ఉప్పు కారం అన్నీ పట్టి ఉంటాయండి కాయలకి, కమ్మదనం బాగా వస్తుంది అన్నమాట, బాగుంటుంది టేస్ట్. మనం బొబ్బర్లు శనగలు ఉడకబెడతాం చూడండి గుడాల కోసం, వాటిల్లో కూడా ఉప్పు పసుపు కారం కొంచెం వేసేసుకుంటే అండి వాటికి పడుతుంది అన్నమాట, పట్టి టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం పోపు చేసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడైనా అలాగే చేస్తాను, శనగలు బొబ్బర్లు నానబెట్టినప్పుడు. ఉప్పు చూసుకునండి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కొబ్బరి ఐటమ్ ఇష్టం లేకపోతే అండి ఏదైనా పప్పుల పొడి లాంటివి కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.